హలో గైస్, ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ ఎలక్ట్రికల్ డివైజెస్. అసలు ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ఈ డివైజెస్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అనేవి ఎలక్ట్రానిక్ డివైజెస్ కింద వస్తాయి అన్నమాట. అంటే డయోడ్, ఫెట్, ట్రాన్సిస్టర్స్ ఎక్సెట్రా. నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటే విఐ క్యారెక్టరిస్టిక్స్ అనేవి లీనియర్గా ఉండవు అన్నమాట. సో దాన్ని మనం నాన్ లీనియర్ అంటాం. సో ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి డీసీతో వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ డివైజెస్ అంటే దీస్ ఆర్ లీనియర్ ఎలిమెంట్స్. అంటే లీనియర్ అంటే విఐ క్యారెక్టరిస్టిక్స్ అనేవి లీనియర్గా ఉంటాయి. లైక్ గ్రాఫ్ అనేది ఇలా లీనియర్గా ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి రెసిస్టర్, ఇండక్టర్ అండ్ కెపాసిటర్. ఫస్ట్ మన ఎలక్ట్రికల్ డివైజెస్ గురించి చూద్దాం, దాని తర్వాత ఎలక్ట్రానిక్ డివైజెస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ రెసిస్టర్. రెసిస్టర్ యొక్క సింబల్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇది ఫిక్స్డ్ రెసిస్టర్ అండ్ ఇది వేరియబుల్ రెసిస్టర్. అంటే రెసిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫిక్స్డ్ 50 కిలో ఓమ్స్ కానీ ఫిక్స్డ్గా ఉంటాయి. ఈ వేరియబుల్ ఏంటంటే మనకు కావాల్సిన వరకు చేంజ్ చేసుకోండి. 20 కావాలని 20 కిలో ఓమ్స్, 13 కావాలని 13 కిలో ఓమ్స్ అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ కెపాసిటర్ యొక్క సింబల్ అనమాట. దిస్ ఈజ్ వేరియబుల్ కెపాసిటర్ అండ్ ఇది ఇండక్టర్ సింబల్. ఈ రెసిస్టర్ ఏంటంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనం వోల్టేజ్ అప్లై చేస్తే కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనం ఎంతైతే వోల్టేజ్ అప్లై చేస్తున్నామో అంతే కరెంట్ అనేది రెసిస్టర్లోకి ఫ్లో అవుతుంది అనమాట. దీన్ని మనం ఓమ్స్లా అంటాం. అండ్ కెపాసిటర్ దగ్గరికి వస్తే మనం ఎంతైతే వోల్టేజ్ అప్లై చేస్తున్నామో అంత ఛార్జ్ అనేది కెపాసిటర్ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. దట్ ఈస్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు Q, అంటే ఛార్జ్ ఆఫ్ ఏ కెపాసిటర్. సో ఇక్కడ ఏంటి, రెసిస్టర్లో V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I, కెపాసిటర్లో V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఛార్జ్ ఆఫ్ ఏ కెపాసిటర్. సో అందుకని మనం ఎలక్ట్రికల్ డివైజెస్ అనేవి లీనియర్ అంటాం. లీనియర్ ఎలిమెంట్స్ అంటే లీనియర్ ఎలిమెంట్స్ని ఎలక్ట్రికల్ డివైజెస్ అంటాం. లీనియర్ అంటే V అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ ఇంక్రీజ్ అయ్యింది. కెపాసిటర్ దగ్గరికి వస్తే వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే ఛార్జ్ అక్రాస్ ది కెపాసిటర్ ఆల్సో ఇంక్రీజెస్. అందుకని మనం రెసిస్టర్ని, కెపాసిటర్ని, ఇండక్టర్స్ అనేవి మనం లీనియర్ ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ ఇండక్టర్కి వస్తే ఈ ఇండక్టర్లో ఎంతైతే కరెంట్ ఫ్లో అవుతుందో అంత ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంది. సో అందుకని ఇండక్టర్ని కూడా మనం లీనియర్ ఎలిమెంట్ అంటాం. చూడండి, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద ఇండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఎంతైతే ఇండక్టర్లోకి కరెంట్ ఫ్లో అవుతుందో అంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని జనరేట్ అవుతుంది. అందుకని రెసిస్టర్ని, కెపాసిటర్ని అండ్ ఇండక్టర్ని లీనియర్ ఎలిమెంట్స్ అంటాం. రెసిస్టర్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వకుండా చేసిద్ది అనమాట. ఇది యొక్క రెసిస్టర్ యొక్క ఫంక్షనాలిటీ. రెసిస్టర్ యొక్క యూనిట్స్ వచ్చేసరికి ఓమ్స్. ఇలా ఈ సింబల్ అనేది ఇలా ఉంటుంది. ఓమ్స్లో వచ్చేసరికి ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ రెసిస్టర్ ఈజ్ ద రేషియో ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ టు ద రెసిస్టర్ టు ది కరెంట్ పాసింగ్ త్రూ ది రెసిస్టర్. సో R ఈజ్ ఈక్వల్ టు V/I. V అంటే అప్లైడ్ వోల్టేజ్, I అంటే కరెంట్ పాసింగ్ త్రూ రెసిస్టర్. దిస్ ఈజ్ అబౌట్ రెసిస్టర్. అండ్ నెక్స్ట్ వీడియోలో కెపాసిటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.